गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। దేవుని గురించి తెలుసుకోవాల్సింది 12వ మంత్రంలో చెప్పాడు, 13వ మంత్రంలో దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు, 14లో నువ్వు దేవుడితో ఎలా ఉండాలో చెప్పాడు. ఇప్పుడు ఈ 15వ మంత్రం నుండి 15, 16, 17, 18 ఈ 4 మంత్రాలలో పరమాత్మని ఈ జీవుడు ఎలా ప్రార్థించాలి, తాను పొందదలిచినటువంటి యొక్క ఫలితం పొందటానికి నువ్వేం చేయాలి. జీవుడు భగవంతుణ్ణి ప్రార్థన చేయటానికి మనస్సు స్వాధీనంలో ఉండాలి. అంటే అర్థం ఏంటి? నేనేం చెప్తే అదే ఆ మనస్సు చేయాలి. అది స్వాధీనం. అంటే నీ స్వాధీనంలో మనస్సు ఉండాలి. ఎట్లా ఉంటుంది? ఆ ప్రేమ ఉండాలి. ఉన్నప్పుడు అదొక్క ఆలోచనే ఉంటుంది, ఇంకొక ఆలోచన రాదు. మనకు అలవాట్లో ఉన్నటువంటిది ఏదన్నా ఇప్పుడు అర్జెంటుగా ఒక 5 నిమిషాలలో మనం ఇది చేసేసేయాలి అని అనుకున్నప్పుడు వేరే ఆలోచన ఏముండదు. ఇప్పుడు ముందు గబ పని చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. మన పనిలో మనం లీనమై ఉంటాం అన్నమాట. మనస్సే నువ్వు, ఎరుకే నువ్వు, తెలివే నువ్వు, జ్ఞానమే నువ్వు, అన్నీ నువ్వు, అదే నువ్వు. శరీరంతో కూడుకొని శరీరం నేను అనుకోవడం వల్లనే ఈ కర్మలన్నీ బట్టినాయి. శరీరం చేసే చేష్టలు శరీరముతోటి కలిసి ఉన్నటువంటి నువ్వు నేనే చేస్తున్నాను, ఇవన్నీ నావేను కాబట్టి వీటిని నేను వదిలిపెట్టలేను, ఇవంటే నాకు ఇష్టమనే అనుకుంటున్నావు. ఇది బంధం. అందుకని ఇక్కడ మనస్సు స్వాధీనంలో ఉండాలి. ఎప్పుడు? భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి, భగవంతునిలో నువ్వు ఐక్యం కావాలి, భగవంతుడే నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు ఈ మనస్సు దానికి బయట ఉండే ఇంద్రియాల యొక్క ప్రభావం చేత ప్రాపంచిక విషయాలనే ఎప్పుడు కోరుతూనే ఉంటుంది. ఇంద్రియాలు ఊరికి పనిముట్లు లాంటివి. అంటే ఏంటి? పాయసంలో గంట లాంటిది. గంటకి తెలుసా పాయసం రుచి? తెలియదు. ఇంద్రియాలకు ఆ రుచి తెలియదు. ఇంద్రియాలలో ఉండి ఆ రుచిని అనుభవిస్తున్న వాడివి నువ్వు. కాబట్టి ఇంద్రియాలు ఆనందపడుతున్నాయా? మనస్సు ఆనందపడుతుందా? మనస్సు ఆనందపడుతుంది. నువ్వు పరమాత్మవే, కానీ నువ్వు పరమాత్మవని నీకు తెలియదు. అది మర్చిపోయి నేను కేవలం మహేష్ని, ఈ శరీరానికి పేరు అది. కాబట్టి ఈ మనస్సు కూడా అనుకుంటుంది నేను మహేష్నే. వాస్తవంగా మనస్సుకు మహేష్ అనే పేరు లేదు. ఏదైనా కానీ వాడి కంట్రోల్లోనే ఇవన్నీ నడుస్తుంటాయి. ఈ శరీరం అనేటువంటి యొక్క 24 తత్వాలకి ఇది అధిపతి. వీడి కంట్రోల్లో ఇదన్నీ పనిచేస్తుంటాయి. చేయిస్తూ వాడే ఈ సుఖాన్ని అనుభవించేది. కానీ వాడేమంటాడు? శరీరం సుఖానికి అలవాటు పడిందండి అంటాడు. శరీరం సుఖానికి అలవాటు పడిందా? నువ్వు సుఖానికి అలవాటు పడి శరీరాన్ని ఉపయోగపెట్టుకోవటం లేదా? నువ్వు సుఖానికి అలవాటు పడి శరీరానికి సోమరితనం నేర్పుతున్నావు. శరీరమే నేను అనుకుంటున్నావు కాబట్టి నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఎవరు విశ్రాంతి తీసుకోవాలి? మనస్సు విశ్రాంతి తీసుకోవటంలా శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నావు. కళ్ళతోటి పనిచేస్తూనే ఉన్నావుగా, మరి అప్పుడు శరీరానికి విశ్రాంతి దొరికిందా? మైండ్ తోటి పనిచేస్తూనే ఉన్నావుగా, విశ్రాంతి దొరికిందా? కాళ్ళు చేతులు కదిలించటం లేదే కానీ పడుకొని బుర్రతోటో లేకపోతే కళ్ళతోటో పనిచేస్తూనే ఉన్నావు కదా, ఇంకా విశ్రాంతి ఎక్కడుంది? కానీ అలా ఉండటం విశ్రాంతి అనుకున్నావు, వాటికి సోమరితనాన్ని నేర్పిస్తున్నావు. కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి? మనస్సు దానికి బయట ఉండే ఇంద్రియాల యొక్క ప్రభావం చేత ప్రాపంచిక విషయములనే ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. తన లోపల ఉండేటువంటి ఆత్మతత్వాన్ని, అన్నిటికీ శక్తినిచ్చేది అదే, అన్నిటికీ ఆలోచనలు ఇచ్చేది అదే, అన్నీ ఎలా ఏది చేయాలో అదే నేర్పుతుంటుంది. దానికి భాష వచ్చా అంటే రాదు. నీరు పల్ల మెరుగు అయితే దానికి భాష వచ్చా? అట్లానే గాలి ఉంది, గోడ వస్తే ఆగిపోయి పక్కకి తిరిగి వెళ్ళిపోద్ది, అయితే దానికి మనస్సు ఉందా? అట్లానే ఈ యొక్క మనస్సుకు కూడా ఉన్న అలవాటు అదే. దీంట్లో కొంతమంది వేగంగా స్పందిస్తారు, కొంతమంది నిదానంగా స్పందిస్తారు, కొంతమంది అసలు స్పందించరు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇంద్రియాలని సోమరితనానికి అలవాటు చేసి శరీరాన్ని వినియోగపెట్టుకోవటం. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే ఏ అవయవం అయితే పనిచేయదో ఆ అవయవం ఇంకా చచ్చుబడిపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటావా, అనారోగ్యంగా ఉంటావా? అనారోగ్యంగానే ఉంటావు. ఎందుకంటే అది ఆ పని చేయడానికే పుట్టింది. ఇప్పుడు ఆ పని చేయట్లేదు నువ్వు. దాని కన్సర్న్గా ఉండేటువంటి లోపల భాగాలు పాడైపోతాయి. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? ఏది చెయ్యాలో ఆ చెయ్యాల్సిన పనిని నువ్వు ఆపేవు ఇప్పుడు. అందుకని అది సఫర్ అవుతుంది. ఓపిక ఎవరికి లేదు? మనస్సుకు లేదా, శరీరానికి లేదా? మనస్సుకే ఇప్పుడు ఓపిక లేదు. తను అనుకుంటున్నది నేను పెద్దవాడిని అయిపోయాను, నేను పెద్దదాన్ని అయిపోయాను, నాకు ఓపిక లేదు. శరీరానికి ఓపిక లేదు అని అంటుంది, ఎందుకంటే నేనే శరీరాన్ని అని భావన కాబట్టి. అట్లానే ఇక్కడ శరీరం బయట అలవాటు పడిపోయి ఉన్నది కాబట్టి దాన్నే చేయాలంటది.
మనస్సుకు పని ఏంటి? బాహ్యమైనటువంటి యొక్క విషయాల మీద ఆసక్తి కలిగి ఆ ఆసక్తతతోటి బాహ్యంలో ప్రవర్తించటానికే ఎక్కువ కృషి చేస్తుంటుంది. అలవాటు పడటానికి కారణమైనటువంటివి ఏంటి? రంగులు, వాసనలు, రుచులు ఇంద్రియాల చేత కోరబడి ఆ ఇంద్రియములకు నాయకుడు అయినటువంటి మనస్సు తమ వైపు లాగబడుతూ ఉండుట చేత. మనస్సు ఇంద్రియాల చేత లాగబడిందా? మనస్సు దాన్ని ఇష్టపడటం వల్ల ఇంద్రియాల ద్వారా బయటకు వస్తున్నదా? మనసులోనేగా నువ్వు దాచిపెట్టుకున్నావు ఈ రుచులన్నీ. ఇప్పుడు కమ్మటి వాసన వచ్చింది. ఈ వాసనని తెలుసుకుంటున్నది ఎవరు? మనస్సుకు తెలుసు. కాబట్టి మనస్సు ఇంద్రియ సహాయంతో గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకుంటున్నది. ఇది మనస్సు తప్ప లేకపోతే ఇంద్రియాలు తప్ప? మనస్సు ఇంద్రియముల చేత లాగబడలా, ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. మనస్సు గతంలో ఉన్న తన అనుభవాన్ని బయటికి తెచ్చుకొని ఇది మళ్ళీ కావాలి అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలని నిగ్రహించాల్సిన పని ఉందా? పరిషత్ వర్గాలు జయించాలి, అవసరమా? మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తీకరిస్తుంది. ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ, ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? మనస్సుకున్నాయి, ఇంద్రియాలకు లేవు. మనస్సు ఏ విధంగా అయితే ప్రకంపిస్తున్నదో ఇంద్రియాలు ఆ విధంగా కనపడుతున్నాయి. కోపం వచ్చింది, మొహం తెర్రగా అయిపోయింది. ఎవరికి వచ్చింది ఇప్పుడు కోపం? మనస్సుకు వచ్చింది. ఇప్పుడు బీపీ వచ్చింది, ఎందుకు వచ్చింది? మనస్సు వల్ల వచ్చింది. ఇంత పవర్ని ఇప్పుడు రిలీజ్ చేసింది ఎవరు? కాబట్టి ఇప్పుడు బీపీ కానీ ఇంకొకటి కానీ ఇప్పుడు ఇవన్నీ తగ్గాలి అంటే నువ్వేం చేయాలి? మనస్సుని నిగ్రహించుకోవాలి. మనస్సుని నిగ్రహించడం అంటే ఏంటి? ఒకటి తినేటప్పుడు తిన్న దానిని అదే కావాలి, అది బాగుంది అనేటువంటి దాన్ని మళ్ళీ ప్రింట్ చేసి పదే మననం చేయొద్దు. మననం చేయటం వల్ల ఏమవుతుంది? మళ్ళీ కావాలని కోరుకుంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే దానికోసం ఎంపర్లాడుతుంది, దాన్ని ఎట్టోట పొందాలనే ప్రయత్నం చేస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానం మనస్సు ద్వారా మాత్రమే బయటకు ప్రసరించవలసిన అవసరం ఉంది కనుక ఆ మనస్సు తన యందుండేటువంటి యొక్క రుచులని, వాసనలని సరైన మార్గంలో పెట్టుకోగలగాలి. ఎవరు పెట్టుకోవాలి? మనస్సు పెట్టుకోవాలి. ఇప్పుడు మనస్సు దానంతరం అది పనిచేస్తున్నదా? ఆత్మ యొక్క సత్తా చేత మనస్సు పనిచేస్తుంది. ఇప్పుడు గుర్తు పెట్టుకున్న వాసనలన్నీ ఎవరికి పట్టినాయి? మనస్సుకు పట్టినాయి. ఆత్మ ఎప్పుడు దీన్ని పనిచేస్తూనే ఉంటుంది, అందుకని దీనికి గుర్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఆత్మని నిగ్రహించాల్సిన అవసరం లేదు, అదేం చేయట్లా. దాని స్పర్శ వల్ల మనస్సు పనిచేస్తుంది. మనస్సు ఇంద్రియాలకు వశమై ఉంటుంది, బుద్ధి ఏమో ఆత్మకు వశమై ఉంటుంది. అధిష్టానమైనటువంటి ఆత్మ అది చూసుకుంటుంది ప్రతిదాన్ని, నువ్వు చూడాల్సిన పని లేదు. అందుకని ఆత్మ యొక్క జ్ఞానం మనస్సు ద్వారా మాత్రమే బయటికి ప్రసరించవలసిన అవసరం ఉంది. కరెంటు ఫ్యాన్ దాకా వెళ్ళాలి అంటే వైర్ ఉండాలి. ఆ వైర్ ఉంటేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. లేదా దానిని ఆకర్షించుకునేటువంటి సత్తా ఇంకోటి ఉండాలి. ఇక్కడున్న శక్తిని అక్కడున్న శక్తి ఆకర్షించుకునే ఇది ఉండాలి. బుద్ధి ప్రసరింపజేస్తుంది, మనస్సు ఈ రెండింటి కలుపుతూ ఉంటుంది. అయితే బుద్ధి ఎప్పుడైనా ప్రసరించకుండా ఉంటుందా? రెడీగా ఉంది అక్కడ, అది ఒత్తంగానే కనెక్ట్ అవుతుంది. ఒత్తేది ఎవరు ఇక్కడ? మనస్సు. ఆ దేహాన్ని, ఆ ఇంద్రియాలని కలిపేస్తుంది, అంతే, అది పనిచేస్తుంటుంది. మనస్సు అనేటువంటిది ఆత్మ యొక్క జ్ఞానం తీసుకొని ఇంద్రియాల చేత పనిచేయించుకుంటూ మనస్సు నాయకుడిగా ఉంటుంది. అందుకని మధ్యలో ఉన్నది మనస్సే. ఇదే ప్రమాదకారి, బుద్ధి ప్రమాదకారి కాదు. బుద్ధి లేదా అంటాం అంటే ఏంటి? ఆలోచించేటువంటి జ్ఞానం లేదా? జ్ఞానం మన మనస్సు ద్వారా మాత్రమే బయటకు ప్రసరించేటువంటి అవసరం ఉంది కనుక మనస్సు ఉండేటువంటి యొక్క రుచులని, వాసనలని సరైనటువంటి మార్గంలో పెట్టుకోగలగాలి. అంటే ఏంటి? నీ అభిలాష మార్చుకోవాలి. మనస్సు అనేటువంటిది పక్కకి పోదు. అందుకని నువ్వేం చేయాలి? పక్కకి పోయి ప్రశాంతంగా ఉండడం దానికి అలవాటు చేయాలి. కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ ఎవరికి? ఈ మనస్సుకే. ఆ ట్రైనింగ్ ఇస్తే మనస్సుని స్వాధీనంలో పెట్టుకోగలం. మనస్సుని పోషించేవాడెవడో వాడు ఈ మనస్సుని అదుపులో పెట్టాలి. మనస్సును పోషించేవాడెవడు? మనస్సు పనిచేయాలంటే ఆత్మ పనిచేయాలి. ఆత్మ దీనిని అదుపులో పెట్టుకోవాలంటే ఆత్మకి జ్ఞానం ఉండాలి. పరమాత్మ సత్తా చేతనే ఆత్మ పనిచేస్తుంది. అంటే ఆత్మ కూడా జడమే. ఇక్కడ మనస్సు జడమే, ఆత్మ జడమే. ఇంకా నువ్వు పైకి పోయావనుకో పరమాత్మ జడమే, బ్రహ్మమే చైతన్యం. వాడి సత్తాతోటి ఇవన్నీ ఒకటి పనిచేస్తూ వచ్చు. ఎవడికి వాడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలని పైవాడు సరిగా నిర్వర్తిస్తే కిందివాడు కంట్రోల్లో ఉంటాడు అంటుంది. అందుకని కిందివాడిని కంట్రోల్ చేసే బాధ్యత పైవాడిదే. ఈ ఆత్మ యొక్క సత్తాని దీని మీద ఎక్కువ ప్రసరించనిపోకు. ఆత్మని పరమాత్మ వైపు తిప్పగలిగితే ఆత్మ నుంచి వెలువడే సత్తా నామమాత్రంగా వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనము 2 గదులు ఉన్నాయి. ఈ 2 గదులకి మధ్యలో గడప ఉంది. ఈ గడప మీద నువ్వు ఒక దీపాన్ని పెట్టావు. ఇప్పుడు ఈ కాంతి అటు పడుతుందా, ఇటు పడుతుందా? ఇప్పుడు నువ్వు అవతల గదిలోకి చూడాలనుకున్నావు,
ఆ దీపం దగ్గర నిలబడ్డావు. దీపం దగ్గర నిలబడి వంటింట్లోకి చూసేటప్పుడు హాల్ కనిపించిందా? కనపడలా. హాల్లో చూస్తున్నావు, వంటిల్లు కనిపించిందా? కనపడలా. అంటే ఈ ఆత్మ అనేటువంటిది, ఏ జ్ఞానం అనేది అయితే ఉందో, ఎటు చూస్తే అటే పనిచేస్తుంది. అందుకని నువ్వు పరమాత్మ వైపు కనుక మనసు పెట్టగలిగితే, ఆత్మని పరమాత్మ వైపు తిప్పి ఉంచగలిగితే, ఈ ఆత్మే పరమాత్మ, నేనే పరమాత్మని అంటే ఏంటి? అప్పటిదాకా ఇంతే నేనున్నది అని అనుకున్నది, అన్ని శరీరాల్లో ఉన్నటువంటి జ్ఞానం నేనే, కాబట్టి నేను అనంతంగా ఉన్నాను అని ప్రతి శరీరంలో నీ రూపాన్ని నువ్వు చూసుకోగలుగుతున్నావు అనుకో. ఎతటునున్న రూపం నుంచి వచ్చే వికారం నీకు కలగదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకో. నీ అనంత రూపం ఎలా ఉందో తెలుసుకో. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న రూపమే నువ్వు, కానీ నీ దృష్టిలో మీ నాన్న వేరు, నువ్వు వేరు. మీ నాన్న దృష్టిలో మీ నాన్న వేరు, నువ్వు వేరు. కానీ శాస్త్రం దృష్టిలో మీ నాన్న నువ్వు ఇద్దరు ఒకటే. ఆత్మ వై పుత్రనామాసి, నా ఆత్మే నా పుత్రుడు. ఇంత మట్టి ముద్ద తీసుకొచ్చాం, ఒక ముద్ద పక్కన పెట్టాం, ఒకటి పెద్ద బాణ చేసాం, ఇంకోటి చిన్న ముంత చేసాం. ఇప్పుడు ఈ బాణకి ముంత ఉన్న పిల్ల, ఈ బాణలో ఒక ఆకాశం ఉంది, ఈ ముంతలో ఒక ఆకాశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయా? ఆల్రెడీ అక్కడ ఉంది. ముంతలో ఉన్న ఆకాశం ఇంతే ఉంది, బాణలో ఉన్న ఆకాశమేమో అంత ఉంది. ఇప్పుడు ముంత పగిలిపోయింది, ఇది పోయి బాణలో దూరిందా? ఎక్కడుందో అక్కడ అట్లానే ఉంది. ఇప్పుడు ముంత అనే పేరు పోయింది అంతే, ముంత అనే రూపం పోయింది. బాణ కూడా పగిలిపోయింది. ఇప్పుడు దానిలో ఆకాశం, దీనిలో ఆకాశం వేరువేరుగా ఉన్నాయా? కుండలు లేనప్పుడు అంతా ఒకటే ఆకాశం ఉంది. కుండలు ఉన్నప్పుడు కూడా, కుండలు లేనప్పుడు ఎలా అయితే ఉందో ఆకాశం, ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు నువ్వు అలా చూడటల్లా, కుండలో ఉండి ఈ ఆకాశం వరకే నేను, బావిలో ఉన్న కప్ప ఈ బావే ప్రపంచం అనుకుంటుంది. అట్లానే నువ్వు ఈ శరీరంలో ఉండి ఈ శరీరమే నేను అనుకుంటున్నావు. ఇప్పుడేమనుకుంటున్నావు అంటే ఈ శరీరం నేను కాదు, అనంతమైనటువంటి యొక్క ఈ శరీరాలన్నిటిలో 84 లక్షల జీవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్నటువంటి యొక్క ఆత్మని నేనే. కాబట్టి రాముడిని నేనే, కృష్ణుడిని నేనే, వెంకటేశ్వరుని నేనే, అమ్మవారి నేనే, అయ్యవారి నేనే, అన్నీ నేనే. కాబట్టి పాములో నేనే ఉన్నా, తేల్లో నేనే ఉన్నా, మంటగపలో నేనే ఉన్నా, కుక్కలో నేనే ఉన్నా, ఏనుగులో నేనే ఉన్నా, అన్నిటిలో ఉన్నటువంటి తత్వం నేనే. ఆయా ఇంద్రియాన్ని బట్టి ఆయా భాగం ఎట్లా పనిచేస్తున్నదో, ఆయా శరీర తత్వాన్ని బట్టి ఆ జంతువు ఆ పనిచేస్తున్నది. ముక్కు కాబట్టి అది గాలి తీసుకుంటున్నది, నోరు కాబట్టే మాట్లాడుతుంది, చెవులు కాబట్టే వింటున్నాయి. అట్లా ఏ అవయవం ఏం పని చేయాలో ఆ పనులే చేస్తున్నాయి. అట్లానే ఆ శరీరానికి ఉండే ధర్మ ప్రకారం, అవయవాల ప్రకారం దాంట్లో ఉన్న నేను ఆ పని చేస్తున్నా. ఇప్పుడు అది నీ మాట ఎందుకు వింటుంది? వినాలి అంటే ఏం చేయాలి? నువ్వు అది ఒకటేనని దానికి కూడా తెలియపరచాలి, అప్పుడు వింటుంది. పెద్దపల్లి జింక కూడా ఒక చోట కూర్చొని హ్యాపీగా మంచినీళ్ళు తాగుతాయి, వాటికి వైరం ఉండదు అప్పుడు. ఎందుకని? నా అఖండ ఆత్మలో అవన్నీ లీనమై ఉన్నాయి. ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే దానిని కంట్రోల్ చేస్తావో, ఆత్మ అయినా నువ్వు పరమాత్మను చూస్తున్నావు. మనస్సు అనేటువంటిది గత అనుభవాల రీత్యా ఆ పనులను చేస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు మనస్సుకి ఈ ప్రశాంతత ఏదో దీనికి నేర్పావు అనుకో, ఆ బుద్ధి ఏం చేస్తున్నది? పైన ఉన్నటువంటి పరమాత్మను చూస్తున్నది. నువ్వు కూడా పరమాత్మను చూడు, అప్పుడు మనస్సు పరమాత్మను చూస్తున్నది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వాడు చూస్తున్నదే చూస్తున్నావు, ఇప్పుడు వాడు చెప్పిన మాట నువ్వు చేస్తావు. అంతేగాని ఇప్పుడు కింద ఉన్నటువంటి యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి చెప్పే మాటలు నువ్వు వినవు. అందుకని ఇక్కడ నువ్వు దానిని స్మరణ చేయటం కనుక దీనికి నేర్పినట్టయితే, పరమాత్మకు అనుకూలంగా ఉండేటట్టుగా కనుక నువ్వు నీ భావాన్ని మార్చుకున్నట్లయితే పనులు వాటంతట అవి అవుతాయి. ఎందుకని అంటే ఆత్మ నుంచి వచ్చేటువంటిది 10 రూపాయలు అనుకుందాం, పరమాత్మ నుంచి 1000 రూపాయలు వస్తాయి. పరమాత్మకు అధిష్టానంగా ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం నుంచి 1,00,000 రూపాయలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు పరమాత్మ యొక్క స్నేహం పొందటం మొదలుపెట్టావో నీ పనులు తేలిగ్గా అయిపోతున్నాయి. ఈ సుఖం నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కదలకుండా నీ ఇంట్లో కూర్చొని నువ్వు అనుకుంటుంటావు, జరిగిపోతా ఉంది. శరీర ఇంద్రియాలతో నీకు పని లేదు. ఇప్పుడు జస్ట్ నువ్వు మనసులో అనుకుంటావు, కోటయ్య వస్తే బాగుండు, ఆయనతో మాట్లాడు, కోటయ్య వచ్చేస్తాడు. అంతటా ఉన్న ఆత్మస్వరూపం నేనే కాబట్టి నా ఆత్మలో నేను ఏదైతే అనుకున్నానో, ఏ శరీరం గురించి అనుకున్నానో ఆ శరీరంలో ఉంది కూడా నేనే కాబట్టి ఇప్పుడు ఆ శరీరంలో వెంటనే ఉపురుగు తొలుస్తుంది. అది ముందు మనస్సుకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకే సాంఖ్య విచారణ, తారక విచారణ, ఈ బ్రహ్మాండ విచారణ, పిండాండ విచారణ, ఇదంతా ఇలా చేయటం వల్ల ఏమైంది? మనసుకు ఒకటి అర్థమవుతుంది, ఓహో నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. ప్రయత్నం అనంతంగా ఉండాలి, అనంతంగా సాధన చేయాలి, క్రమేణ 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 బలం పెరుగుతూ ఉంటుంది. అట్లా మనస్సుని ఆత్మస్థానానికి తీసుకొచ్చి ఆత్మ యొక్క లక్షణాలను శరీరేంద్రియాలకి వాటికి నేర్పుతూ, అదే ఆత్మస్వరూపం నుంచి పరమాత్మ స్థానానికి వెళ్ళి పరమాత్మ స్థానం నుంచి దేహేంద్రియాలన్నిటిని మళ్ళీ పనిచేయిస్తూ, అట్లానే నువ్వు పరంధామానికి వెళ్ళి పరంధామం నుంచి ఈ పనులన్నీ చేయిస్తూ, ఆ బయలు రూపం ఎట్లా ఉంది అని తెలుసుకొని ఆ బయలు రూపంలో నువ్వు ఉండి బయలు నువ్వు అవ్వడం,
పోషించేటువంటి యొక్క ఆ పరమాత్మని మనస్సు తన యొక్క స్మరణ చేయుటకు అనుకూలంగా ఉండేటట్టుగా పెట్టుకో. అంటే మనస్సునే ఉపయోగపెట్టాలి. మనస్సే బుద్ధి అవుతుంది, మనస్సే ఆత్మ అవుతుంది, మనస్సే పరమాత్మ అవుతుంది, మనస్సే ఆ పైన ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అవుతుంది. కాబట్టి ఇక్కడ పని దేంతోటి? చచ్చేదాకా మనస్సుతోటే పని ఉంది. ఏం చచ్చేదాకా? శరీరం మీద కోరికలు చచ్చిపోయేదాకా. సూక్ష్మ శరీరంలో ఉన్న దేవతలకే కోరికలు చావట్ల, ఇంకా శరీరంతో ఉన్నటువంటి యొక్క ఈ మనసుకి కోరికలు తొందరగా చేస్తాయా? చావు. అందుకని తేలిక మార్గం చెప్పే గురువు కావాలి. వాసన మాత్రంగానే నువ్వు నీ కర్మలన్నిటిని కోల్పోవాలి. అందుకనే ఆయన అంటాడు, నానాద్రు పుష్ప సంస్పర్శాప్తి కూలంగతిన్. సంపెంగ పువ్వు వాసన తగిలితేనే తుమ్మెదత్తులోకి వెళ్ళిపోద్ది. అట్లానే ఈ పరబయలైనటువంటి యొక్క ఈ పరమాత్మ యొక్క స్పర్శ ఈ మనస్సుకి అట్ట తగలంగానే మనస్సు ఇంతగా నిద్రపోతాడు. నువ్వు రోజు పరమాత్మను చూడకుండా నిద్రపోవట్లా. కాకపోతే పరమాత్మని చూసేటప్పటికి ఆటోమేటిక్గా అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నావు, నిద్రపోతున్నావు. కానీ పరమాత్మను చూస్తున్నావు, తెలియటంలో నీకు. కాబట్టి నిత్యం పరమాత్మను దర్శిస్తున్నావా లేదా? ఆ సుఖం ఏంటో తెలుస్తున్నదా లేదా? అది ఆత్యంతికం, ఇది అంతికం. ఈ నిద్ర సరిపోయినట్టే ఉంటుంది, మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది అట్లా కాదు, అసలు నిద్రే రాదు, మేల్కొనే ఉంటావు. కానీ ఆ సుఖం నిద్ర కంటే గొప్పగా ఉంటుంది. అందుకని యోగి ప్రజలందరూ పనులు చేసుకునేటప్పుడు వాడు నిద్రలో ఉన్నట్టుంటాడు. అందరూ నిద్రపోయేటప్పుడు మేలుకొని ఉన్న ప్రజలు ఎలా అయితే యాక్టివ్గా ఉంటారో వాడు వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు కూడా మేలుకొని ఉంటాడు. అంటే అప్పుడు మేలుకొనే ఉన్నాడు, ఇప్పుడు మేలుకొనే ఉన్నాడు, వాడు 24 గంటలు మేలుకొనే ఉన్నాడు. అంతేగాని వాడు ఎప్పుడు నిద్రపోలేదు. ఆ భావన ఏంటో అది ఎలా ఉండాలో ముందు మనకు తెలియాలి. అది తెలిసి మనస్సును ఆ విధంగా ట్రైనింగ్ చేసినట్టయితే జనన మరణములను తొలగంద్రోయంజాలు లక్షణయుతమై వినువారికి అని. జనన మరణాలని పక్కకి నెట్టాలి, అంతేగాని అవి ఎక్కడికి పోవు. ఈ శరీరాలు ఉన్నంతకాలం ఈ మార్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పులు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి వెళ్ళవు. ఇప్పుడు ఆ మార్పు నాకు అక్కర్లేదు, అందుకని పక్కకి నెట్టి నేను వెళ్ళిపోతున్నాను. కోరికలు కానీ రుచులు కానీ వాసనలు కానీ ఇవి ఎక్కడికి వెళ్ళవు. ఆ రుచిని నువ్వు పక్కకి నెట్టాయి అని ఆ కాసేపు నువ్వు నిగ్రహించుకోగలిగితే మళ్ళీ మనస్సు అగ్నిలోకి రాగానే మళ్ళీ ఇది మర్చిపోతుంది. కాబట్టి ఎరుగుట మరచుట ఎవ్వరి పనులో ఎరిగింపుము నామరోలను మనసు లక్షణాలేగా. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ మనస్సుని మేల్కొల్పి ఏదైతే తెలుసుకుంటానికి మనసు తొందర పెట్టిందో ఆ తొందర టైంలో ఒక్క నిమిషం దాన్ని ఆ తొందరని ఒక పక్కకి నెట్టి మళ్ళీ భగవంతుల్లో ఉండటం అనేది సాధన. అదే సాధన. ఆ సాధనని ఎప్పుడైతే నువ్వు అలవాటు చేస్తూ వచ్చావో ఈ కోరిక అనేటువంటిది అట్లా టచ్ చేస్తుంది కానీ నిన్ను పీడించదు. ఇట్లా ఉండేటువంటి యొక్క స్థితి నాకు త్వరగా కలగాలి అని నువ్వు ఆ పరమాత్మని కోరుకోవాలి. నీ స్థితి నా స్థితిగా భజించు సలలితాభావ దృష్టి నొసగుమయ్య రామ రాఘవ శ్రీరామ రామ రామ. నీ స్థితి నా స్థితి కావాలి. ఇదే ప్రార్థన. ఎందుకని? నేను దుఃఖం లేనివాడిని. దుఃఖం లేని నన్ను చూస్తూ నా యందు నిద్రించువాడు ధన్యుడు. నా యందు నిద్రించాలి అంటే ఏంటి? శరీరాన్ని నా యందు మర్చిపోవాలి. అంటే నువ్వు ఇప్పుడు మేల్కొని ఉంటే దాన్ని వదిలిపెడతావా? మేల్కోకపోతే వదిలిపెడతావా? మేల్కొని ఉండే వదిలిపెట్టాలి. ఇదే యోగ నిద్ర. భగవంతుణ్ణి చూస్తూ శరీరం యొక్క స్పృహ లేకుండా అలా ఉండటమే నిద్ర. వీడు భగవంతుల్లో మేల్కొని చూసేవాడికి ఎట్లా ఉంటాడు? నిద్రపోతున్నట్టుగా ఉన్నా వీడు మేల్కొనే ఉన్నాడు. మేల్కువ అంటే ఏంటి? పరమాత్మలో ఉండటం. కాబట్టి యోగి అనేవాడు నిద్రలోనూ మేల్కొంటాడు, మెలకువలోనూ మేల్కొనే ఉంటాడు, కలలోనూ మేల్కొనే ఉంటాడు, మరణంలో కూడా మేల్కొనే ఉంటాడు. ఇది అచలానందం. నిద్రపోయేవాడికి ఆనందం తెలియదు. ఆ మాటనే రాముడికి ఆంజనేయుడు కోరుకున్నాడు. ఈ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నేనుగా అలా స్థిరంగా ఉండాలి. నీ స్థితి నా స్థితిగా భజించు సలలిత భావ దృష్టి నొసంగుమయ్య రామరాఘవ శ్రీరామ రామ రామ. సలలితాభావం అంటే ఏంటి? ఎక్కడ ఏ వ్యత్యాసం లేనటువంటిది. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గురుతొక్కటాయే, గురువు శిష్యుల సందు గురుతూ తానెరిగితే గురుతూ లేకపోయే పరిపూర్ణమాయే. మంగళం మంగళం మంగళం. పీఠం పాఠమాయే, పాఠం పీఠమాయే, పీఠం పాఠము సందు కూటమాయే, పీఠం పాఠము సందు కూటము నెరిగితే. ఇక మననం చేసేది కూడా ఏమిలే. ఇది నీ కళ్ళ ముందు ఉండాలి. మనస్సుకి ముందు నేను ఆరూపంగానే ఉండాలి అని ఆ కలవరింత నేర్పు. అది ప్రార్థన చేయటం. కాబట్టి నేనుగానే ఉండాలి. నేనెవరిని? నేను పరబయలునే. కాబట్టి పరబయలైనటువంటి నేను పరబయలుగానే ఉన్నాను. అలా ఉండేటువంటి స్థిరత్వాన్ని నీకు నువ్వే కల్పించుకోవాలి.
భౌతిక మనస్సు పారమార్థిక మనస్సుగా మారడానికి తనని తానే ఈ విధంగా కోరుకుంటుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రార్థన ఏం చేస్తావు? యస్యంతరనాదు మధ్యే నహికర చరణం నామగోత్రం న శూత్రం నో జాతి నహి వర్ణనా నభవతి న పురుషో న పుంసో న చ స్త్రీ నోకారం నహి వికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. నా లోపల ఉందది, నామగోత్రాలు లేవు, రూపం లేదు, బహిస్సులో కూడా అదే కనపడుతుంది. ఇప్పుడు అటువంటిది ఏదైతే ఉందో అది నేనుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఎవరు చెప్పుకుంటున్నారు? నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. 15వ మంత్రంలో ప్రార్థన నేర్పుతున్నది. ప్రార్థన నువ్వు ఏ రామున్నో కృష్ణున్నో వెంకయ్యనో కోటయ్యనో చేయట్లేదు, నిన్ను నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. ఈ ప్రార్థనలో అంతా నిండి ఉన్నటువంటి నా స్వరూపం ఏది నేను మర్చిపోయానో ఆ మర్చిపోయినటువంటి దాన్ని గుర్తు చేసుకున్నాను నా గురువు వల్ల. ఆ గురువు వల్ల నేను ఏదైతే గుర్తు చేసుకున్నానో దానిగానే ఉండేటట్టుగా నన్ను నువ్వు అనుగ్రహించు. ఎవరికి? మనసుకు చెప్పుకుంటున్నావు, ఈ శరీరం జోలిపోయి మళ్ళీ నన్ను ఇబ్బందులు పెట్టబాకు అని. ఆత్మ అనేది ఏ రోజు మారల. దేహాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి, కేవలాత్మ ఒకటి, ఇన్ని లేవు. ఉన్నది ఒకటే ఆత్మ. నీకెందుకు అలా అనిపించింది? ఏనుగులో ఉంది కాబట్టి ఏనుగు ఆత్మ అన్నావు, జీవుడిలో ఉంది కాబట్టి జీవాత్మ అన్నావు. ఇన్ని ఆత్మల పేర్లు పెట్టుకుంది నువ్వు. తా బుట్టి పేరు పెట్టి దాని పట్టు కలవడలేక పారిపోవునురా. ఆ పేర్లు అర్థం కాక, ఆ పేర్లతో కుస్తీ పెట్టి వాటన్నిటిని స్వాధీనం చేసుకోలేక, వాటి ప్రేమని పొందలేక, ఆ కష్టసుఖాలు అనుభవించలేక, నేను నాకు వద్దు బాబు ఈ గోలంతా, ఈ లోకాన్ని వదిలిపెట్టి నేను నా స్వస్వరూపానికి వెళ్ళిపోతాను అని అదే పరిగెత్తుతున్నది. ఆత్మ ఎప్పుడు ఏకరూపంగా ఉండేది కనుక దానికి సత్యము అని పేరు. చిత్ అంటే దాని నుంచి ప్రకాశించినటువంటి కాంతి. మరి ఈ సత్తు నుంచి ఈ చిత్తు ఎప్పుడైనా వేరుపడుతుందా? ఎప్పుడూ వేరుపడదు. సత్తున్నంతకాలం చిత్తు ఉంటుంది. నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మంలో సత్తు లేదు, చిత్తు లేదు. సత్తు ఆత్మ, చిత్తు దేహేంద్రియాలు, సత్తు పరమాత్మ, చిత్తు ఆత్మ. సత్తు అనేది బ్రహ్మం, చిత్తు అనేది దేహం. బ్రహ్మమే దేహం కాబట్టి ఇక్కడ దేహమే సత్తు, దేహేంద్రియాలు చిత్తు. దేహం ఏర్పడ్డ తర్వాత దేహేంద్రియాల, దేహేంద్రియాలు ఏర్పడ్డ తర్వాత దేహమా? ముందు దేహం ఏర్పడింది, తర్వాత దాని లోపల దేహేంద్రియాలు ఏర్పడ్డాయి. ముందు బ్రహ్మం ఏర్పడ్డాడు, బ్రహ్మమే దేహంగా ఏర్పడ్డాడు. కాబట్టి మాయే శాశ్వతం, మాయా నిర్మితమైన జగత్ అశాశ్వతం. అందుకనే అది మూల ప్రకృతి, ఇది ప్రకృతి. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం అది, గుర్తెరిగే శరీరం ఇది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అది పోవాలి, కానీ గుర్తెరిగే శరీరం కాదు పోవాల్సింది. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అని ఈ శరీరాన్ని చూపించి చెప్తారు. ఈ శరీరం కాదు చెప్పింది, ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం. ఆగ్నేయ స్థానమే ఆ మూలాధార చక్రం. ఇప్పుడు ఆధార చక్రం ఏది? ఆగ్నేయ స్థానం. సప్తమ చక్రమైనటువంటిది ఏది? సహస్రారం. అది ఎప్పుడు అక్కడే ఉంది. అంటే ఇప్పుడు షట్చక్రాలు ఎక్కడున్నాయి? ఆగ్నేయం దగ్గర నుంచి సహస్రాల మధ్యలోని షట్చక్రాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి తెలియటం అనేది అడ్వాన్స్డ్ కోర్స్ అంటాం. నువ్వు నేర్చుకునేటువంటి భౌతిక పంచీకరణం ఇవన్నిటిని వదిలిపెడితే బ్రహ్మాండంలో ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకుంటే దానిని అడ్వాన్స్డ్ కోర్స్ అంటాం. అక్కడ ఎలా ఉన్నాయి ఆ చక్రాలు, ఇప్పుడు అక్కడ చక్రాలను బాగు చేస్తే ఇక్కడ చక్రాలన్నీ బాగవుతాయి. ఇంకొక మాట చెప్తాను. సూర్య, చంద్ర, అగ్ని 3 మండలాలు కదా. ఎక్కడున్నాయి ఇవి? పినియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి. ఈ 2 సూర్యచంద్ర స్థానాలు. సూర్యస్థానం అంటే ప్రకాశవంతమైనటువంటిది, చంద్రస్థానం అంటే సూర్యుడి చేత ప్రకాశింపబడేటువంటి స్థానం. అగ్నిస్థానం ఎక్కడుంది? సహస్రారంలో ఉంది. ఇది నీకు స్పష్టంగా తెలియాలి. అందుకనే హంస సమాధులు తెలియాలి, హంస విచారణ తెలియాలి. అట్లానే హంస, పరమహంస, రాజహంస, కలహంస, అచలహంస, ఈ పేర్లు ఏంటి, ఈ పేర్లలో ఎక్కడెక్కడ ఏమి ఉంది, ఈ ఆత్మ ఎలా నడుస్తూ ఉంది, ఈ శ్వాసలు ఎలా నడుస్తూ, ఇవన్నీ తెలియాలి. తెలిస్తే నీకు ముందు ఆ వికారం తగ్గుతుంటుంది. అట్లానే ఇక్కడ ఆత్మ ఎప్పుడూ ఏకరూపంగా ఉండేది కనుక దానికి సత్యం అని పేరు. ఈ సత్యం అనే పేరు కలిగినటువంటి ఆత్మకి ఒక ధర్మం ఉంది. అట్లానే ఈ ఆత్మకి కూడా ఒక బలహీనత ఉంది. అది భగవంతునికి చెంది ఉండుట. దీపం నుంచి కాంతి వేరు, దీపం వేరు, ఆ దీపంలో ఉండే వేడి వేరు. ఈ 3 దేనికది విడివిడిగానే ఉంది. అట్లానే భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క సత్తా వేరు, కానీ అది దాంతో కూడుకొని ఉంటుంది. దీపం లేకుండా కాంతి వస్తుందా? దీపం లేకుండా వేడి వస్తుందా? రాదు. వేడిని అంటుకొనే దీపం వెలుగుతుంది, దీపం వెలగడం వల్లనే కాంతి వస్తుంది. ఇవన్నీ ఎలా ఉంటాయో భగవంతుడిని అనుసంధానం చేసుకొనే ఈ యొక్క ఆత్మ పనిచేస్తుంది. అది ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పరమాత్మకే చెంది ఉంటుంది. వాడి చేతే నడపబడుతుంది,
కాబట్టి సత్యధర్మాలు అనేవి పరమాత్మని గుర్తించడమే. గుర్తించగలదా ఆత్మ అంటే బంగారం చూడంగానే మనస్సు బంగారం వైపు మొగ్గుతుంది. మనస్సు యొక్క బలహీనత బంగారం. అట్లానే ప్రాపంచిక విషయాలు అన్నీ కూడా బంగారు పాత్రలే. భార్య, పిల్లలు, సంసారం ఇవన్నీ కూడా బంగారం లాంటివి. ఇప్పుడు ఈ వికారం ఎవరికి ఉన్నట్లు? ఆత్మకే ఉంది. ఆత్మ యొక్క ముఖంలాగా ఉండే మనస్సు ఏ వస్తువులోనైనా ప్రకాశించేది అదే. బండలో ప్రకాశిస్తుంది, వజ్రంలో ప్రకాశిస్తుంది, బంగారంలో ప్రకాశిస్తుంది, నీళ్లలో ప్రకాశిస్తుంది, గాలిలో, వాయువులో, అన్నిట్లో, అన్ని వస్తువులలో ప్రకాశించేటువంటిది ఆత్మే. ప్రకాశించడమే దాని యొక్క బలహీనత. ఈ బలహీనత అనేది ఎక్కడ రుజువవుతుంది? అవతల దాంట్లో రుజువవుతుంది. అందుకని ఈ మనస్సు అనేది ముఖం లాంటిది. మనస్సు లోపల వ్యక్తీకరింపబడుతున్నటువంటి యొక్క బలహీనతని తెలియబరుస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని. మైండ్లో జరిగినటువంటి ఆ ప్రకంపన ముఖం ద్వారా బయటకు వస్తుంది. ఏంటి వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్టున్నా మొహం వెలిగిపోతుంది అంటాం. ఆ ఆనందం అనేది ముఖంలో కనిపిస్తుంది. ఆ ముఖంలో కనిపిస్తున్న ఆనందం ఎవరిది? మనస్సుది. కాబట్టి ముఖం లోపల అది ఎంత ప్రకాశించుంటే ఈ ముఖం మీద ఇంత కాంతి కనపడుతుంది. చనిపోయేటువంటి టైంలో మొహం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. మనస్సు చచ్చిపోయింది, బుద్ధి చచ్చిపోయింది, చిత్తం చచ్చిపోయింది, ఇంద్రియాలు ఏ పనులు చేయడం ఆ పనులు మానేసి ఇప్పుడు ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంటుంది. ఎక్కడ? ముఖం మీద. ఓపెన్ అయిపోయింది డోర్, అది కనిపించింది, ఆమెడు పోయినట్టే. గురుదర్శన మాత్రేనా ముక్తి. కాబట్టి చనిపోయేటప్పుడు ఆత్మ తనంతట తానుగా శరీరం నుంచి ప్రకాశిస్తుంది. అట్లానే ఇక్కడ ఆత్మ యొక్క సత్యత్వాన్ని నువ్వు గుర్తించడానికి ప్రకాశం గుర్తు, ఆ ముఖంలో ఉండే ఆనందం, ఇవి ఆత్మని దర్శింపజేస్తాయి. అది ఆత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క ధర్మం. అది ఆపోజ్యోతి అంటాం దాన్ని. నీళ్ల మీద ప్రకాశించే కాంతి. ఆనందంగా ఉన్నప్పుడు ముఖము ఏదో తను తెలుసుకున్నాను అనే ఫీల్, ఆ జ్ఞానంగా ఉన్నప్పుడు ఆ ముఖం మీద ఒక కాంతి కనిపిస్తుంటుంది. ఇది ఆత్మ యొక్క ముఖద్వారం. కాబట్టి మనస్సు లోపల పరమాత్మను చూడాలా, ముందు గుడిని, గుడి గోపురాన్ని, దాని అలంకారాన్ని చూస్తున్నాం. అందుకనే పూర్తిగా చనిపోయాడు అన్న తర్వాత ఈ శరీరంలో ఉన్న మెరుపు మాయమైపోతుంది. కొంతమందిలో అది అలానే ఉంటుంది, నిద్రపోతున్నట్టుంటారు, కాంతి అలా ఉంటుంది. సత్యస్య ఆత్మ యొక్క ముఖం ద్వారము వలె ఉండే మనస్సు అపిహితం మూసివేయబడింది. ద్వారం తెరిస్తే కానీ లోపల ఉండేది కనిపించదు. కాబట్టి మనస్సును ఓపెన్ చేయాలి. ఈ మనస్సు అనేటువంటిది మూసుకొని ఉన్నప్పటికీ కూడా హే పూషాన్ అంటే అర్థమైంది, మనస్సుని ఆత్మని పోషించేటువంటి వాడు, అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి వాడు. ఆ ప్రకాశింపచేసేవాడు కాబట్టి ఆయనకి పూష అనేటువంటి పేరు పెట్టారు. త్వం అపావృణు, మనస్సు పైన ఏర్పడి ఉన్నటువంటి విషయ వాంఛ అనేటువంటి ఆచ్ఛాదనను తొలగించు. ఆ మనస్సుని కోరుకుంటున్నావు, ఆ మనస్సుకు ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించు అంటూ ప్రార్థన చేస్తున్నాం ఈ మంత్రంతో. కాబట్టి ఈ పరమాత్మ అనేటువంటి వాడు ప్రకాశించాలి అంటే నువ్వు వేసుకునే ముసుగులు నువ్వే తీసేసుకోవాలి. సూర్యుడికి పూష అనేటువంటి పేరు ఉంది అని. లోపల ఉన్నటువంటి ఓ సూర్యభగవానుడు లాంటి ఓ ఆత్మ, ఆ ఆత్మకు పట్టినటువంటి ముసుగు మనస్సు. కాబట్టి మనస్సు ద్వారానే ఇది ప్రకాశించాలి ఇప్పుడు. కాబట్టి బాహ్యంగా శరీరమును పోషించేవాడెవరు? సూర్యుడు. బాహ్యంగా ఆయనను ఎందుకు ఆత్మ అని చెప్పవలసి వచ్చింది? ఆయనే పరమాత్మ, ఆయనే ప్రత్యక్ష దైవం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? పూష అంటే వేడితో కూడినటువంటి కాంతి. అన్ని జీవులకి ఆ వేడిని తాను ఇవ్వబట్టి అవన్నీ పోషింపబడుతున్నాయి. చెట్టుకి వేడి కావాలి బ్రతకటానికి, రాతికి వేడి కావాలి అది గట్టిపడటానికి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి బ్రతకాలి అనేటట్టయితే వేడి కావాలి. భూమిని కొంత దూరం తొవ్వి నువ్వు చూడు, వెచ్చగా ఉంటుంది. నదీ నీళ్లలో మునిగి చూడు, వేడి నీకు వెచ్చగా తెలుస్తూ ఉంటుంది లోపల నీళ్లలో. అంటే ఏంటి? ఆ వేడి లేకపోతే ఇవేవి బతకవు. అందుకనే ఆయన చెప్పాడు గీతలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఇంత సృష్టికి ఉష్ణోగ్రతని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. అందుకని మనం ఏమంటాం? అగ్నిర్దేవత. అగ్ని మనలో ఒక చోట ఉంది. ఇందాక చెప్పాను సూర్య చంద్ర అగ్ని నాడులు అని. ఈ అగ్ని నాడిలో ఈ అగ్ని ఉంది. ఇది రుద్రస్వరూపం. ఈ రుద్రస్వరూపానికే అగ్ని అని పేరు. మనకి ఏకాదశ రుద్రస్థానాలు ఉన్నాయి ఈ శరీరంలో. 11 స్థానాలలో ఈ వేడి నిక్షిప్తమై ఉండి అనేకమైనటువంటి ఇంద్రియాలను పనిచేయిస్తున్నాయి. వీటన్నిటిని పోషించే ఒక రుద్రుడు ఉన్నాడు. వాడి నుంచి ఈ మిగిలిన రుద్రులు పనిచేస్తున్నారు. మిగిలిన వాటి నుంచి దేహం అంతా పనిచేస్తుంది. కాబట్టి ఆ రుద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఉష్ణోగ్రత. మెదడులో వేడి ఎప్పుడైతే తగ్గిపోయి చల్లబడిపోతుందో వాడు బ్రతికుండడు. అందుకనే దీర్ఘ సమాధిలో ఉన్నటువంటి వాడు బయటికి రావాలంటే చల్లటి నీళ్లు ఆ మాడు మీద అట్లా చిన్నగా పోస్తూ ఉంటే చల్లబడి 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 దేహేంద్రియాలు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు వీడికి మెలకు వస్తుంది.
ఇప్పుడు చెప్పండి, శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు? శివుడి లోపల ఏముంది? ఉష్ణోగ్రతతో కూడిన ప్రాణం ఉంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోయాలి? సహస్రారం మీద పోయాలి. అందుకని శివుడికి లింగం మీద పైన పోస్తాం నీళ్లు. నమశంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అదే శివం, అదే కళ్యాణ స్వరూపమైనటువంటి చైతన్యం. నువ్వు ఆ లింగాన్ని చూసేటప్పుడు, ఆ నీళ్లు పోసేటప్పుడు అద్భుతమైన కాంతి కనిపిస్తుంటుంది. అట్లానే దాని మీద నువ్వు సహస్రారం మీద పోస్తున్నావు, ఇప్పుడు దాంట్లో ఉన్న వేడంతా ఆవరించిపోతుంది, దాని నుంచి బయటకు వస్తుంటుంది. ఇంత సైన్స్ వాళ్ళు దాచిపెట్టుకొని నీకు దాన్ని చెప్పేదానికి అవకాశం లేక, ఎప్పటికైనా అవకాశం ఉన్నవాడో, తపన ఉన్నటువంటి వాడో దాని నుంచి ఆ సత్యాన్ని గ్రహిస్తాడు కదా. అందుకని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఈ ఉష్ణాన్ని నేను ఎలా తీసుకోవాలి? నేతితో కనుక అభిషేకం చేసినట్టయితే ఒక ఫలితం ఉంటుంది, దాని ఎస్సెన్స్ వేరు. పానకంతో అభిషేకం చేస్తే ఆ ఎస్సెన్స్ వేరు, తేనెతో అభిషేకం చేస్తే ఆ ఎస్సెన్స్ వేరు, కొబ్బరి నీళ్లతో దానిని అభిషేకం చేయడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి యొక్క ఆ శక్తి వేరు. ఇలా ఒక్కొక్క దానితో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి బహిర్ముఖమవుతుంది. ఇంకా ఒక రాతితో ఒక లింగాన్ని చెక్కాలి అని అంటే ఆ లింగం జాతి రాయి అయి ఉండాలి. ఈ రాళ్ల నుంచి వచ్చేది ఒక్కొక్క రాయి నుంచి ఒక్కొక్క కాంతి వస్తుంది. ఆ కాంతిని నువ్వు పొందటానికి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది అభిషేకం. ఆ ప్రాబ్లం ఇదైనట్టు నువ్వు దానికి ఆ ద్రవ్యం పెట్టి దానికి అభిషేకం చేయాలి. అందుకని అన్నాడు, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబకు. కాబట్టి అంతర్యామిగా ఉండేటువంటి వాడేమో నారాయణ స్వరూపుడు, బహిర్ముఖంగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు పూష. ఈ సూర్యభగవానుణ్ణే ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటారు. అందుకనే చేతిలోకి నీళ్లు తీసుకోండి. సూర్యశ్చమా మన్యుశ్చమా మన్యుకృతే ఏభ్యో రక్షంతాం. ఓ పరమాత్మ, ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని నేను నీ యొక్క శక్తి ద్వారా అభిమంత్రించి పోసేస్తున్నా. ఈ నీళ్లల్లో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఒక ఆయుధంలాగా ఉండి నన్ను రక్షించునుగాక. నేనే ఆత్మని అని అనుకున్నప్పుడు ప్రత్యక్షాత్మైనా పరోక్షాత్మైనా నీ ఆత్మ వల్ల ప్రకాశించేవే కానీ. అదే చెప్పాడు, నచంద్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేనానేమాని విద్యతో కుతోయమగ్ని. నేనే ప్రత్యక్ష దైవాన్ని అని అనుకున్నప్పుడు సూర్యుడు ప్రకాశించాలంటే నేనుంటేనే ప్రకాశిస్తాడు, చంద్రుడు ప్రకాశించాలంటే నేనుంటేనే, అగ్ని ప్రకాశించాలంటే నేనుంటేనే. నా వల్ల ప్రకాశించే ప్రతిదీ ఆత్మే అనుకుంటే మరి నేనెవరిని? నేనెవరో నాకు తెలిసిన తర్వాత వీటన్నిటినీ పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఏంటి? శబ్దార్థాన్ని తెలుసుకున్న పూషన్ పోషించువాడు కనుక పరమాత్మే. కాబట్టి ఈశావాస్యం అని మొదటి మంత్రంలో చెప్పినట్టుగా సూర్యభగవానుల్లో ఉన్నటువంటి యొక్క అగ్నితత్వాన్ని తీసుకున్నా, నీ శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని తీసుకున్నా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని తీసుకున్నా, ఉన్నటువంటిది ఆత్మే. అప్పుడు సూర్యుడు భగవానుడు అని చెప్పగలవా? వీటన్నిటికీ ప్రాణాన్ని ఉష్ణోగ్రతని ఇచ్చేవాడు ఎవడు? వాడు కదా పరమాత్మ. అప్పుడు ఆ పరమాత్మ నేనే అయి ఉంటే నా నుంచే కదా వెలువడుతుంది అన్నప్పుడు ఇప్పుడు నీకు ప్రాణం పోవటం ఏంటి? అదేంటో మరొకసారి చెప్పుకుందాం. కాబట్టి సవితృమండల మధ్యవర్తి నారాయణ, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. నా యొక్క ధ్యేయం ఏంటి? ఇప్పుడు సూర్యచంద్రాగ్ని మండలాల మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడెవడు? నారాయణ స్వరూపుడు. పిండ బ్రహ్మాండ అండాండాలలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నారాయణ స్వరూపుడు. కాబట్టి అతన్ని ఈ మంత్రం ద్వారా మనస్సుపై ఉండేటువంటి ఆచ్ఛాదనను తొలగించి లోపల ఉండేటువంటి ఆత్మ పరమాత్మలకి చెందినది అనేటువంటి యొక్క ధర్మాన్ని గుర్తించటం. ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నావు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అచ్చచేత అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయత్. ఆ అగ్నితత్వాన్ని ఫీల్ అవ్వాలి. అది ప్రాణం. ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాదు. ప్రాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రకాశవంతంగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, ఒక రకమైనటువంటి యొక్క అయస్కాంతిక శక్తి ఉంటుంది. అందుకని మనస్సు ఎప్పుడైతే దాని దగ్గరికి పోతుందో మనసుకున్న లక్షణాలు ఎండిపోతాయి. అది ఆ పరమాత్ముని యొక్క ధర్మం. మనసుకున్న లక్షణాలన్నిటినీ మాయం చేసి తానే పరమాత్మ అనే స్థితికి మనస్సును తీసుకొస్తుంది. అందుకని మనస్సు ఏం కోరుకోవాలి? నేను ఇంద్రియాల్లో ప్రకాశిస్తూ నేను అనుకుంటున్నాను ఈ శరీరాన్ని, నేను ఇది కాదు, పరమాత్మ అయినటువంటి నీవు నేనే అయి ఉన్నాను, కాబట్టి నన్ను నేనుగా ఉండే అనుగ్రహం నాకు ఇవ్వు అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి? ఇప్పుడు 15వ మంత్రంలో ప్రార్థన చేయడం నేర్చుకో. ఏంటి ప్రార్థన చేయటం? నేను దీనిలాగానే ఉండాలి. ఇది నేనుగా ఉంటేనే అనుగ్రహం వచ్చినట్టు. నేను ఇలా కూర్చొనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను, ఎదురుగున్నటువంటి ఏమీ కనబడటంలే, నా శరీరమే నాకు దోచటంలే, కళ్ళైతే తెరిచే ఉన్నాయి, నేనైతే ఎక్కడున్నానో నాకే తెలియదు. ఇది ధ్యానం. చేష్టలన్నీ ఉడిగిపాయే, చేసేదేమీ లేకపాయే,
శేషమ్మ మనసు మీలో చేరె మంగళం. సత్తు చిత్తు సమసిపాయే శత్రు సంహారమాయే, వత్తి లేని దీపము నీకిత్తు మంగళం. శత్రు సంహారం ఏంటి? అరిషట్ వర్గాలు మొత్తం పోయినాయి. మనసు పరమాత్మ అయింది. ఇప్పుడు మనసు ఉంటే కదా ఇవి ఉండేది. కాబట్టి మనసు లేదు. ఒత్తి లేకపోతే దీపం వెలిగేది ఎక్కడుంది? పరమాత్మగా అది భాషిస్తూ ఉంది. ఈ పరమాత్మ దేని ఆధారం లేకుండా అన్నిటినీ వెలిగిస్తూ తాను వెలుగుతున్నాడు. నీ స్పర్శ తగిలితే, నీ భావన తగిలితే వాళ్ళకన్నీ కూడా మంగళమే. కర్పూరం దగ్గరికి పోయి నాకు వాసన ఇవ్వని అడగాల, మొగలపొద్దు దగ్గర పోగానే వాసన వస్తుంది. అట్లానే ఆ స్వామి దగ్గరికి వెళ్ళంగానే నువ్వేం అడగక్కర్లా, ఆటోమేటిక్గా నీకు శుభాలు వస్తాయి. కానీ నువ్వు అడుగుతావే, అందుకంటావు. ఎందుకంటే నా స్పర్శని స్వీకరించటంలా నీ కోరికల్ని గమనిస్తున్నావు, అందుకని రావట్లా. అందుకని చెప్తాడు, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. గురువుని నువ్వు ఆ కాలు పట్టుకుని అలా తాకావు చూసావా, ఇప్పుడు నీ శరీరం కూడా అలా పులకరిస్తుంది. శుభమస్తు నాన్న. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.